సీసీ ఫుటేజ్ ద్వారా రోహిణి చేసిన కుట్రని బయటపెట్టిన బాలు మీనా, షాక్లో మనోజ్, ప్రభావతి. అసలు రోహిణి చేసిన కుట్ర ఏంటి, ఆ ఫుటేజ్లో ఏముంది, అది వాళ్ళకి ఎలా దొరికింది, మరి ఇదంతా కూడా వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్, ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక 3 జంటల్ని కూడా ఒక సమస్య నుంచి బయటపడేయాలని చెప్పేసి సత్యం ఇంకా ప్రభావతి అనుకుంటారు. సత్యం అయితే మగపిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మనసు మార్చే ప్రయత్నం చేస్తాడు. ఇక ప్రభావతి ఆడపిల్లల దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. వాళ్ళతో పాటు చక్కగా చిప్స్ తింటూ రాత్రంతా సంతోషంగా గడిపేస్తుంది. కోడళ్లతో ప్రభావతి అంత సంతోషంగా గడపటం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. ముఖ్యంగా సత్యంతో మాట్లాడేటప్పుడు మీనా మోహన్ చూస్తుంటే బాధ కలుగుతోంది అంది. బాలు చూస్తే బాలు ఇలా చేస్తున్నాడు అంది. పిల్లలందరూ వాళ్ళ జీవితాల గురించి ఆలోచించాలి కదా అంది. ఇలా అన్ని రకాలుగా ప్రభావతి ఒక తల్లిగా మాట్లాడింది. ఇక ఇలా ఉన్నటువంటి టైంలోనే ఒక ప్రభావతి అయితే పిల్లలందరి గురించి ఎంతో గట్టిగా మాట్లాడి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, అసలు పిల్లలు ఇలా ఎందుకున్నారో అర్థం కావట్లేదు అని చెప్పని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక అలా బాధపడుతున్నటువంటి టైంలోనే ప్రభావతికి అయితే తన మనసుకి ఒకటి అనిపిస్తుంది. అదేంటంటే ఖచ్చితంగా పిల్లల విషయంలో మార్పు ఆయన తీసుకురాకపోతే నేనైనా తీసుకురావాలి అని చెప్పేసి అనుకుని తర్వాత రోజు ఉదయాన్నే టిఫిన్స్ చేసే దగ్గర కూర్చోపెట్టి అందరితోటి గట్టిగా మాట్లాడుతుంది. చూడండి, మీకేమైనా గొడవలు గట్రా ఉంటే బయటే చూసుకోండి, ఇంట్లోకి ఆ గొడవలు మోసుకురాకండి. రెండోది ఏంటంటే మా కళ్ళ ముందు మా పిల్లలందరూ సంతోషంగా ఉండడం మాకు కావాలి. మోకాలు ముడుచుకోవటం, ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉండడం, ఇలాంటివి అస్సలు కుదరదు అని చెప్పేసి అంటుంది. ఇక ఆ మాటలతోటి ఒక్కసారిగా రవి, మనోజ్, బాలు అయితే ఇంక నుంచి ఏం గొడవలు పెట్టుకోమమ్మా అని చెప్పని అంటారు. ఇక ఆడపిల్లలకు కూడా అదే చెప్తుంది. ముగ్గురు కూడా ఒకరితో ఒకరు సఖ్యతగా ఉండండి, ముగ్గురు ఒకటిగా ఉండండి అని నేను చెప్పను, కానీ మీ భర్తలకు మీరు గౌరవ మర్యాదలు ఇవ్వాలి. ఆ విషయంలో మాత్రం ఎక్కడ ఏమాత్రం తప్పు చేసినా ఊరుకునేది లేదు, జాగ్రత్త అని అంటుంది. సరే అత్తయ్య అయితే అని చెప్పని అంటారు వాళ్ళు కూడా. ఇలా మొత్తం మీద చెప్పాల్సిందంతా వాళ్ళందరికీ చెప్పేస్తుంది. ఇక అయిపోయిన తర్వాత మనోజ్ ఇంకా రోహిణి అయితే గుడి దగ్గరికి వెళ్తారు. ఇక అప్పుడు పార్వతమ్మ వాళ్ళని చూసి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి బాబు ఎలా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడి వెంటనే వాళ్ళకి పూలు తీసుకురా సుమతి అంటే మేమేం పూజ చేయించుకోవడానికి రాలేదు, పూలు గీవులు ఏం అవసరం లేదు అని అంటుంది మీ రోహిణి అయితే. అవునా సరే అయితే అంటూ ఉండగా పోలీసులు రావడం, మనోజ్ రోహిణి పోలీసులతో మాట్లాడడం, సీసీ ఫుటేజ్ గురించి వాళ్ళని అడగడం జరిగిపోతుంది. ఆ ఫుటేజ్ మీకెందుకు అని చెప్పని అంటే మేం కూడా వాళ్ళ గురించి వెతుకుతాం సార్, అందుకోసం అని చెప్పని అంటుంది. సర్లే, ఇవ్వచ్చో లేదో సార్ని అడిగి ఇస్తాం, ఇష్టం వచ్చినట్టు డబ్బులు బారేసుకోవటం, వచ్చి మా నెత్తి మీద కూర్చోవటం అని పోలీసులు తిట్టుకుంటూ ఉంటారు. ఇక అయిపోయిన తర్వాత సరేనని చెప్పేసి ఇంకా బాలు అయితే అదే మనోజ్, రోహిణి అయితే అక్కడ నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి సీసీ ఫుటేజ్ కోసం వచ్చారు అనే విషయాన్ని ఇక సుమతి మీనాకి కాల్ చేసి రోహిణి, మనోజ్ వాళ్ళు గుడికి వచ్చారు, పోలీసులు కూడా వచ్చారు, ఇక వాళ్ళు సీసీ ఫుటేజ్ తీసుకెళ్లారు, వీళ్ళు ఆ ఫుటేజ్ కోసం అడిగితే పోలీసులు వాళ్ళని కసిరారు అని చెప్పి మొత్తం చెప్తుంది. అసలు ఫుటేజ్తో వీళ్ళకేం పని, అదేలే ఆ గుణగాడిని పంపించాలి కదా, పంపించారు కదా, వాడికి ఇవ్వనన్నట్టున్నారు, అందుకని ఇక వీళ్ళని అడుగుతున్నారన్నమాట అని చెప్పి అనుకుని అసలు రోహిణి ఎందుకు ఇంతలా ఇదైపోతుంది, మనం వెతకడం వల్ల ఏమి ఇబ్బంది కలుగుతుంది, గుణగాడు వెతకడం వల్ల ఏమి లాభం కలుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక మీనా అయితే. ఈలోపు బాలు వచ్చి ఏంటి పూలగంప తెగ ఆలోచించేస్తున్నావు అంటే దగ్గరికి రాకు, దూరంగా ఉండు అని అంటుంది. అబ్బా అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇంకా తాగనన్నాను కదా, ప్లీజ్ పూలగంప మాట్లాడు, పూలగంప ప్లీజ్ అంటూ ఉంటాడు. ఏం లేదు, రోహిణి మనోజ్ గుడికి వెళ్ళారంట సీసీ ఫుటేజ్ కోసం, పోలీసులు పొమ్మని చెప్పారంట అనగానే అవునా సరే పూలగంప అలాగే అయితే అని చెప్పేసేసి ఇక బాలు అయితే నేనేం చేయాలో నాకు అర్థమైంది అంటే ఏంటి అంటే అసలు వాడెక్కడున్నాడో పట్టుకుని బయటికి లాగితే తప్ప విషయం అర్థం కాదు, కాబట్టి
వాడు ధవళేశ్వరంలో ఉంటాడు అని చెప్పని అన్నీ అంటేనే కదా మనం అక్కడికి వెళ్ళొచ్చాం, కాబట్టి మళ్ళీ ఒక రౌండ్ వెళదాం అని అంటే సరే అంటుంది మీనా. ఇద్దరూ కలిసి ధవళేశ్వరం పొద్దున్నే వెళ్తారు. వెళ్ళేసరికి అక్కడ వాడు చేపలు అమ్ముతూ కనపడతాడు. మీనా బాలు ఇద్దరూ కూడా చక్కగా మొఖాలు కనిపించకుండా చలికి మొఖానికి మొత్తం క్లాత్ చుట్టేసుకొని వెళ్ళి చేపలు ఎలా బాబు అని చెప్పని అడుగుతూ ఉంటే ఇక వాడైతే అన్ని సమాధానాలు చెప్తాడు. అవునా, మొత్తం చేపలు ఎంత అవుతాయో చెప్పు అంటే అన్నీ కొనేస్తారా ఏంటి సార్, ఇందులో మంచి మంచి చేపలు ఉన్నాయి అని చెప్పని అంటే కొనడానికేగా అడుగుతుంది అంటాడు. సరే సార్ అయితే అని చెప్పేసి ఇక అన్ని సంచిలో వేయడానికి సంచి కోసం వెనక్కి తిరిగేసరికి బాలు వెనక నుంచి ఒక తన్ను తనేసరికి వాడు ముందుకు పడతాడు. దెబ్బతో ఇక మీనా అయితే రాయి తీసుకుని వెళ్ళి వాడు ఎదురుగా నుంచి ఉంటుంది. ఎటు కదలటానికి లేక చచ్చినట్టు అలా పడుంటాడు. వాళ్ళు వచ్చి ఇక వాడిని పట్టుకుని, ఏరా దొరికినట్టే దొరికి చేప జారినట్టు జారిపోతావా, ఆ రోజు నాతో చేపలు అమ్మిచ్చావు కదరా చేపల వెదవా అని చెప్పేసి అనేసరికి, ఏంటి సార్ మీరు నన్ను పట్టుకుని పీకుతున్నారు అని అంటే, లేకపోతే ఎవరిని అడగమంటావురా నువ్వు, ఎవరిని అడగమంటావు, మా డబ్బులు తీసుకుని వెళ్ళిపోయింది కాక అని చెప్పేసి అనగానే ఇక అప్పుడు వాడైతే మీ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయింది కాక, మీ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయింది కాక అంటున్నారేంటి, ఏదో మొత్తం డబ్బు నేనే తీసుకుపోయినట్టు అనగానే, ఏంటి నువ్వుగాక మేం తీసుకెళ్ళామా ఏంటి అని చెప్పని అంటాడు. ఎవరు తీసుకున్నారో ఏంటో మొత్తం మీకు చూపిస్తాను రండి అని చెప్పేసేసి ఇక వాడైతే గబగబా బాలు మీనాని తీసుకొని వెళ్తాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చోండి సార్ అంటే, ఇదేంట్రా నువ్వు చేపలు అమ్ముతావన్న మాటే కానీ ఇల్లు ఇంద్రభవనంలా ఉంది అంటే, మనకిలాగా ఎంతమందిని మోసం చేశారో ఆ సీరియల్ యాక్టర్ కిరణ్ గారు కూడా చెప్పారు కదా, ఆయన్ని కూడా మోసం చేయాలనుకున్నారని చెప్పి అనగానే, అవును మీనా నిజమే, ఎంతమందిని మోసం చేసి సంపాదించిన సొమ్ము ఇది ఎవరికి తెలుసులే అని చెప్పని అంటాడు. మరి ఇల్లు బాగుందట ఇంద్రభవనంలా అంటుంది. ఇక ఈలోపు వాడు లోపల నుంచి బయటకు వచ్చి, మంచినీళ్ళు తాగండి సార్ అంటే, ఇల్లు బాగానే కట్టావు అంటాడు. ఏదోలేండి సార్, మా చేపల వ్యాపారంలో మాకు పెట్టుబడి ఉండదు కదా, మా శ్రమే పెట్టుబడి, ఎన్ని పడితే వాటిని అమ్ముకోవడమే కదా, కాకపోతే నేను కొంతమంది దగ్గర తక్కువకి కొని ఎక్కువగా అమ్ముతూ ఉంటాను, అందువల్ల నాకు కాస్త లాభం వస్తుంది, అందుకే కాస్త స్థిరపడ్డానంటే అంతేనా, ఇంకా మేము మాకలాంటి వాళ్ళు మోసం చేసి సంపాదించాం అనుకున్నాం అంటే, మోసం అనకండి సార్, అలా మోసం చేయాలని చెప్పి నేనేం అనుకోలేదంటే, హలో నీ గురించి మాకు పూర్తిగా తెలిసిందిలే, ఆ సీరియల్ యాక్టర్ కిరణ్ గారిని కూడా మోసం చేద్దాం అనుకున్నామంట, ఆయన చెప్పాడులే అని చెప్పని అంటే, ఓహో కిరణ్ గారిని కలిసారా, సరే అయితే మిమ్మల్ని మాత్రం మోసం చేయాలని నేను అనుకోలేదు సార్ అంటాడు. నువ్వు అనుకోలేదా, నువ్వుగాక ఇంకెవరు అనుకున్నారు అంటే, మోసం చేసే వాళ్ళని మీ ఇంట్లో పెట్టుకొని మీరు నన్ను అంటారేంటి సార్ అంటాడు. మా ఇంట్లో పెట్టుకున్నా, మా ఇంట్లో ఎవరున్నారు మమ్మల్ని మోసం చేసేవాళ్ళు అంటాడు బాలు. అయితే చెప్తాను సార్, అన్నీ చూపిస్తాను మీకు అని చెప్పేసి మీ అన్నయ్య వదిన ఇద్దరూ కూడా మమ్మల్ని కలవడానికి వచ్చి ఆ విల్లా 3 కోట్లకే అమ్ముతున్నామని చెప్పి తెలుసుకుని బ్రోకర్ ద్వారా మా దగ్గరికి వచ్చిన తర్వాత మేము మాట్లాడాం, అంతా రేట్ ఫిక్స్ చేసుకున్నాం, ఓకే అయిపోయింది. ఆ తర్వాతే సార్ ఊహించని విషయం జరిగింది అనగానే, ఏం జరిగింది అంటే, మీ అన్నయ్య వెళ్ళిపోయారు, అదే మీ అన్నయ్య వదిన ఇద్దరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు సాయంత్రానికి మీ వదిన రోహిణి గారు తిరిగి మా దగ్గరికి వచ్చారు అనగానే, ఆవిడొక్కతే వచ్చిందా అంటే, అవును సార్ ఆవిడొక్కతే వచ్చింది అంటే, ఏమంది అంటూ ఉండగానే, ఆ విల్లాకి మేము ఎలాగోలా కష్టపడి 30 లక్షల రూపాయలు అడ్వాన్స్ కింద ఇస్తాము, కాకపోతే అందులోంచి సగం నాకు కావాలి అని అడిగింది. అసలు మేము ఫ్రాడ్ చెయ్యాలి అనేది మా ఉద్దేశం కాదు, ఏదో ఎంత దొరికితే అంత పట్టుకుని దూరంగా పోదాం అనుకున్నాం, ఒక 5 లక్షలు ఇచ్చినా చాలు అనుకున్నాం. కానీ ఆవిడ చెప్పిన ప్లాన్ ప్రకారం ఈ రకంగా చేస్తే 30 లక్షలు వస్తాయి అని చెప్పేసి ఆలోచించి ఆవిడ చెప్పినట్టుగానే సరే అన్నాం. ఇంకా తర్వాత వాళ్ళు 30 లక్షలు తీసుకుని వచ్చారు. అందుకే ఆ రోజు మీరు ఎన్ని శకునాలు చూసి ఆగమని చెప్పినా ఆవిడ గారు ఆగనివ్వకుండా మాకు అడ్వాన్స్ ఇప్పించారు అని అంటే, ఏంటి మా వదిన మీతో చేతులు కలిపిందా అని అంటూ ఉంటే, అవును సార్ ఆవిడ చెప్పటం వల్లే మేము ఆ 30 లక్షలు తీసుకొని వచ్చేసాం,
ఇప్పుడు ఆవిడ మా కోసం వెతుకుతూ ఉంటుంది, నాకు తెలిసి మిమ్మల్ని కూడా వెతకొద్దని ఉంటుందే అనగానే, అవును మమ్మల్ని వెతకొద్దంది, ఆవిడే వెతుకుతానంది అంటే అదే కదా. ఆవిడ వెతికి ఎంచక్క దాంట్లో నుంచి 20 లక్షలు ఆవిడ తీసుకోవాలి, 10 లక్షలు మేము తీసుకోవాలి, అది ఒప్పందం అని అనగానే, మరి ఎప్పుడైనా నువ్వు మాకు కనిపిస్తావు కదా అంటే, అవును సార్, అలా కనిపించకుండా ఉండడానికే కదా ఆవిడ మాకు 10 లక్షలు ఇస్తుంది, ఆ డబ్బు తీసుకుని మమ్మల్ని వేరే ఊరు వెళ్ళిపోమంది, ఎక్కడైనా మీరు చేపల వ్యాపారం చేసుకోవడమే కదా, అక్కడ చేసుకోండి అని చెప్పింది. మహా అయితే ఇక్కడిక్కడ వెతుకుతారు తప్ప అక్కడ దాకా ఎవరు రారు కదా, అలా రోహిణి మాకు ప్లాన్ ఇచ్చింది అని చెప్పని అనేసరికి ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు. నువ్వు చెప్పేది నిజమని ఎలా నమ్మాలరా అని చెప్పని అంటే, సార్ ఇది నిజమో కాదో మీకు తెలియాలి అంటే మీరు మాతో పాటు ఆ విల్లా దగ్గరికి రావాలి, కాకపోతే ఆ విల్లా ఓనర్ మనకి పర్మిషన్ ఇవ్వాలనుకోండి అంటే, అడుగుతానులే పద అని చెప్పేసి ఇక విల్లాకి తీసుకెళ్తాడు బాలు. అయితే విల్లా దగ్గరికి వెళ్ళిన తర్వాత విల్లా ఓనర్ అయితే, ఏమిటిది మళ్ళీ వచ్చారు అని చెప్పని అంటాడు. అనేసరికి మీ ఇంట్లో సీసీ ఫుటేజ్ ఒక్కసారి చూడాలి సార్, ఆ డబ్బుల విషయంలో ఒక ఇబ్బంది వచ్చింది అనేసరికి, సీసీ ఫుటేజ్ చూడాలా, సరే అయితే చూపిస్తాను వెయిట్ చేయండి అని చెప్పేసి ఇక వెంటనే సీసీ ఫుటేజ్ ఉన్న రూమ్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు కూర్చొని చూస్తూ ఉంటారు. అక్కడ మనోజ్ వెళ్ళిపోవడం, ఆ రోజు సాయంత్రం రోహిణి రావడం, రోహిణి అతనితో మాట్లాడింది కూడా రికార్డ్ అవడంతో అక్కడ మాటలు క్లియర్గా వినపడుతూ ఉంటాయి. 10 మీకు, 20 నాకు, కానీ మీరు ఎప్పటికీ కనిపించకూడదు, జాగ్రత్త అని చెప్పేసేసి రోహిణి చెప్పిన మాటలు క్లియర్గా వినపడుతూ ఉంటే బాలు అయితే షాక్ అయిపోతాడు. ఏంటిది నిజమేనా అని చెప్పేసేసి ఆలోచన చేస్తూ ఉండగానే ఇక అప్పుడు మీనా, ఏమండి నాకెందుకో రోహిణి ప్రవర్తన గురించి ఫస్ట్ నుంచి కూడా అనుమానంగానే ఉంది, ఇప్పుడు చూస్తే అదే నిజమనిపిస్తోంది. అసలు వాళ్ళు మనల్ని ఫ్రాడ్ చేయాలని చెప్పని అనుకుంటే వాళ్ళకి ఐడియా ఇచ్చి మరి ఇంత డబ్బు తీసుకొస్తాం, ఖచ్చితంగా మీరు మోసం చేయండి అని చెప్పడం ఏంటండి, అసలు నాకేం అర్థం కావట్లేదు అంటే, పార్లర్ అమ్మ మలేషియా విషయం తేలిందంటే మీనా మొత్తం తేలిపోతే మీనా అని చెప్పని అంటాడు. నాకు అదే అనిపిస్తోందండి అని అంటూ, సరే సార్ ఈ ఫుటేజ్ కొంచెం మేము తీసుకెళ్ళొచ్చా అంటే, సరే బేటి తీసుకెళ్ళండి అని చెప్పి ఇక సేట్ కూడా అంటాడు. దాంతో గబగబా ఆ ఫుటేజ్ వరకు కట్ చేయించుకొని జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక ప్రభావతి అయితే, ఏమైందిరా ఇద్దరు పొద్దున్నే వెళ్ళిపోయారు, ఇప్పటిదాకా రాలేదు అంటూ ఉంటే, ఉచ్చంగా ఇప్పుడు అంటాడు. మళ్ళీ ఏమైనా గొడవ పడ్డారా ఏంటి అంటుంది. ఈ మధ్య నీకు మా మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయిందమ్మా అని అనగానే, కాన్సన్ట్రేషన్ లేదు, కుంకుడుగాయ లేదు, గొడవ పడ్డారా అంటుంది. లేదు లేదు, ఇద్దరం కలిసే వెళ్ళొచ్చాం అనగానే, ఎక్కడికి వెళ్ళారే, వంట అది చేసేసే వెళ్ళావులే, సాయంత్రం వంట టైంకి వచ్చేస్తావేమో, అందుకే ఉదయం వంట చేసి వెళ్ళావు అనుకున్నాను, అందుకే ఫోన్లు చేయలేదు, ఎక్కడికి వెళ్ళారు అంటే, మీ పెద్ద కోడలు గారి నిజస్వరూపం గురించి తెలుసుకోవడానికి వెళ్ళాం అంటుంది. ఏంటి రోహిణి మీద పడ్డారు అని చెప్పంటుంది ప్రభావతి. ఏమైందిరా అంటూ సత్యం అడిగేసరికి, నాన్న ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడంటే ఏదో అనుకున్నాను, కానీ నిజంగానే ఇంట్లో ఉన్న ఈ దొంగని మనం అస్సలు ఎప్పటికీ పట్టుకోలేము నాన్న, ఇది కూడా మేము లైవ్గా అంటే సాక్ష్యాధారాలని పగడ్బందీగా అప్పచెప్పినా సరే మిమ్మల్ని బురిడి కొట్టించదు అని మాత్రం నాకు ఖచ్చితంగా నమ్మకం లేదు, కన్ఫామ్గా తను మిమ్మల్ని బురిడి కొట్టిస్తుంది అని చెప్పని అంటే, ఎవరి గురించి మాట్లాడుతున్నావురా అంటాడు సత్యం. ఇంకెవరి గురించి, మీ పెద్ద కోడలి గురించి అనగానే, ఏంట్రా రోహిణి గురించి మాట్లాడుతున్నావు అంటూ మనోజ్ వస్తాడు. నువ్వు ఆగరా అని చెప్పి మనోజ్ని సత్యం పక్కన కూర్చోపెట్టి, నేడే చూడండి, అందరూ చూడండి, ఫ్రాడ్లకే ఫ్రాడ్ చేసే వాళ్ళకే ఎలా ఫ్రాడ్ చేయాలో నేర్పించగలిగే నైపుణ్యం కలిగినటువంటి పార్లరమ్మ ఫ్రాడిజం అని చెప్పని ఇక, అమ్మా డబ్బుడమ్మా పెట్టే తీసుకొస్తావా అంటే, ఓ ల్యాప్టాపా ఇప్పుడే తెస్తున్నాను బాలు అని పైకి వెళ్ళి ల్యాప్టాప్ తెస్తుంది. ఇదిగో దీన్ని తీసుకెళ్ళి దానికి నువ్వు అటాచ్ చేసి అందులో ఉన్న దృశ్యాలు చూపించగలవు అని అంటాడు. ఇక శృతి అయితే ఆ పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి మొత్తానికి ఓపెన్ చేస్తుంది. దాంతో ఇక అందులో రోహిణి అతన్ని కలవడం, అతనితో మాట్లాడడం ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఒక్కసారిగా మనోజ్ అయితే, ఇదేంట్రా అంటే,
అదే విల్లా కదా. ఏ రోజైతే నువ్వు వెళ్ళి వాడిని కలిసి మాట్లాడావో ఆ రోజే కదా డేట్ కూడా కనపడుతుంది కదరా. నువ్వు వచ్చేసిన తర్వాత మేడం గారు వెళ్ళి కలిశారు. కలిసి రేపో ఎల్లుండో మేము 30 లక్షలు తెస్తామని చెప్పి 10 లక్షలు మీరు తీసుకుని చెక్ వేయండి, 20 లక్షలు నాకు ఇచ్చేయండి అని చెప్పి వాళ్ళతోటి డీల్ కుదుర్చుకున్నారు. అనగానే ఇదేంటి ఇలా ఎందుకు జరిగింది అని మనోజ్ అనుకుంటూ ఉంటాడు. ఈలోపు ప్రభావతి ఇదంతా నిజమేనేరా అంటే నిజమేనమ్మా, అబద్ధం ఆడాల్సిన అవసరం ఏముంది, అదంతా నిజమే అని చెప్పని అంటాడు బాలు. దాంతో ఇక ఒక్కసారిగా ఏంట్రా ఇదంతా, ఇది ఇలాంటి పని చేసిందేంటి, అసలు వాళ్లతో చేతులు కలపటం ఏంటి అంటూ ఉంటుంది ప్రభావతి. అదే కదా నాకు అర్థం కావట్లేదు అనేసి బాలు అంటాడు. ఇక ఈలోపు రోహిణి వస్తుంది. రావడంతో రోహిణిని చూసి జేమ్మా అయిపోయాయా మీ పచారీలన్నీ అనగానే ఏంటత్తయ్య అలా అంటారు అంటే ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అంటుంది. పార్లర్కి అంటే ఎక్కడమ్మా మీ పార్లరు అని చెప్పని అంటుంది. ఇక రోహిణి అయితే అడ్రస్ చెప్తుంది. కానీ నువ్వు మాత్రం పార్లర్కి తప్ప అన్ని చోట్లకి వెళ్తావు, పార్లర్లో ఏ రోజు కనిపించావు అంటుంది. అదేంటత్తయ్య అలా అంటారు, నేను ఎప్పుడు పార్లర్లోనే ఉన్నానే అని అంటే అవునవునులేమ్మా నువ్వు పార్లర్లోనే ఉన్నావు, మేమే చూడలేకపోయాం అని చెప్పని అంటుంది. అత్తయ్య ఏం జరిగిందో చెప్పండి, ఎందుకు మీరు ఆ రకంగా మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడతారు అంటూ ఉంటే మాకు అదే పనమ్మా మనసులో పెట్టుకుని మాట్లాడటం అని చెప్పని అంటుంది. దాంతో ఇక రోహిణి ఏం జరిగిందో చెప్పండి అత్తయ్య అని అనగానే చెప్తానమ్మా చెప్తాను అని చెప్పేసి ఇక వెంటనే ఇదేంటి అని చెప్పి చూపిస్తుంది. చూపించేసరికి అదంతా చూసి షాక్ అయిపోతుంది రోహిణి. ఈ ఫుటేజ్ వీళ్ళ దగ్గరికి ఎలా వచ్చింది అనుకుంటూ అది అది వాడేదో కావాలని సృష్టించుంటాడు అత్తయ్య అని అంటే ఇది వాడిచ్చిందే, కానీ వాడింట్లో నుంచి ఇచ్చింది కాదమ్మా పార్లర్ అమ్మా, ఇది ఆ విల్లాకి తీసుకెళ్ళి విల్లా ఓనర్తో మాట్లాడి అతని దగ్గర నుంచి ఇప్పించిన ఫుటేజ్ అనగానే ఇక మనోజ్ ఏంటి రోహిణి రోజుకొకటి బయటపడుతుంది, అసలు నీ గురించి నాకు తెలియని ఇంకెన్ని నిజాలున్నాయి, అసలు నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉండేసరికి ఇక రోహిణి అయితే అది కాదు మనోజ్, నేను ఇలా ఎందుకు ఆలోచించానో నీకు తెలీదు అని అంటూ ఉంటుంది. ఏంటి తెలీదు, 30 లక్షల రూపాయలు డీలర్స్ ఇచ్చిన డబ్బులు, ఇది నీకు తెలిసిన విషయమే కదా, ఆ డీలర్లతో ఎన్ని మాటలు పడ్డాం, అసలు ఏంటి ఇదంతా, చివరి ఆఖరికి ఆ డబ్బు వల్ల నేను షాప్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది అని అనేసరికి అది కాదు మనోజ్, అసలు ఏం జరిగిందంటే అంటూ ఉంటే మనోజ్కి తన సహనాన్ని కోల్పోయి రోహిణి చెంప చెడును పగలగొడతాడు. ఒక్కసారిగా రోహిణి మనోజ్ అని అంటుంది. నోర్మయ్, ఇప్పటికే నీకు చాలా ఎక్కువ ఇచ్చాను, ఇప్పుడు నువ్వు చేసిన పనికి మా అమ్మ అయితే చంపి బయట పారేసేది, ఇంకా నేను చెంప దెబ్బతో ఊరుకున్నాను అంటూ ఉంటే ఇప్పుడు మాత్రం ఎందుకు వదులుతానరా, ఖచ్చితంగా చంపి బయట పడేస్తాను దాన్ని అంటుంది. ఇక ప్రభావతి రోహిణిని పట్టుకుంటుంది. ఎంత ధైర్యమే నీకు, ఇన్ని రకాలుగా ఈ కుటుంబం ఇబ్బందులు పడుతుంటే ఒక పక్క నుంచి 45 లక్షలు వచ్చినప్పుడు అలా చేశావు, ఈ 30 లక్షల విషయంలో ఇలా చేశావు, అసలు నువ్వు ఏమైనా ఈ ఇంటికి కోడల్లా ప్రవర్తిస్తున్నావా, ఏ మాత్రం అసలు ఈ కుటుంబంతో నాకు సంబంధం ఉంది, ఈ కుటుంబాన్ని నేను ఉద్ధరించకపోయినా పర్వాలేదు నాశనం చేయకూడదు అని చెప్పి ఆలోచన ఉందా నీకు అని చెప్పేసి పిచ్చి తిట్లు తిడుతుంది. దాంతో ఇక రోహిణి అయితే అది కాదత్తయ్య, అసలు ఏం జరిగిందో మీకు తెలీదు అంటూ ఉంటే ఏంటి తెలిసేది, ఏం అర్థమవుతుందో తెలుసా, మలేషియా లేదు మన్ను లేదు అక్కడ ఎవడూ లేడు, అంతా నువ్వు కల్పిస్తున్న కథ కల్పితం అని చెప్పి అర్థమవుతుంది, నువ్వు చెప్తుందంతా అబద్ధం అని చెప్పి అర్థమవుతుంది అంటూ ప్రభావతి మాట్లాడేసరికి ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక రోహిణి అయితే అలా చూస్తూ ఉంటుంది. మనోజ్ రోహిణి వంక చూస్తూ దయచేసి నువ్వు నాతో మాట్లాడకు రోహిణి ప్లీజ్, నేను చూస్తుంటేనే నాకు కంపరంగా ఉంది, చాలా కోపం వస్తుంది అని చెప్పని అనగానే ఇక రోహిణి అయితే సైలెంట్ అయిపోతుంది, ఏం చేయలేకపోతుంది. మనోజ్ బాలు వంక మీనా వంక చాలా సీరియస్గా చూస్తుంటే వాళ్ళ వంక చూస్తావేంటి సీరియస్గా, తప్పు చేసింది నువ్వు కదా అని చెప్పని అంటుంది. ఇక దాంతో రోహిణి సైలెంట్గా నిలబడితే నువ్వు ధైర్యంచి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపో, నాకు నీ ముఖం చూడాలంటే కూడా చాలా అసహ్యంగా ఉంది అంటుంది ప్రభావతి. మరి రోహిణి వెళ్ళిపోతుందా, మనోజ్ వెళ్ళిస్తాడా, మరి తప్పు చేసింది కాబట్టి రోహిణి తప్పు చేసింది వెళ్ళిపోవాల్సిందే అంటాడా, మరి బాలు ఈ విషయాన్ని నిరూపించాడు కదా, 30 లక్షలు కూడా రికవర్ చేసేసాడు కదా, మరి ఇప్పుడు నెక్స్ట్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు
ఆ డబ్బుని ఏం చేస్తారు? ఇదంతా రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.